హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ఊరు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే ఇంకా 2 డేస్ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదనమాట. ఇంక ఇదైతే థర్డ్ డే. మాకు ముందు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా, ఒక పని అమ్మాయి వచ్చేదని చెప్పి. ఇంకా అమ్మాయి కూడా మేము ఊరు వెళ్ళిన తర్వాత 2 డేస్ వచ్చిందనమాట. ఇంకా తర్వాత నుంచి అయితే రావట్లేదంట. మాకు ఆపోజిట్లో ఇల్లు ఉంది కదా, వాళ్ళకి మాకైతే ఒక అమ్మాయి వస్తుంది. ఇంకా అమ్మాయి పూర్తిగా అక్కడికి ఇక్కడికి ఎక్కడికి రావట్లేదు. ఎక్కడికో వెళ్ళిందన్నారు, మరి రాదేమో అనుకుంటున్నాము మేమైతే. ఇంకా ఇంట్లో పనులవి వచ్చేసరికి చాలా ఉండేవన్నమాట. ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా 2 డేస్ అయితే వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా థర్డ్ డే అయితే ఇక్కడ మేము ఉంటున్న ఓనర్ ఆంటీ వాళ్ళు పక్కన ఇంకొక ఇల్లు అయితే తీసుకున్నారు. అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈరోజు గృహప్రవేశం అయితే ఉంది. ఇంక ఈరోజు అయితే అలా ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే లేచేసరికి మంచిగా వర్షం అయితే పడుతుందనమాట. ఇంకా మార్నింగ్ అంతా బాగా పడింది, పెద్ద వర్షమే పడింది, ఒక 8 ఈ టైం వరకు. ఇంకా తర్వాత అయితే నార్మల్గానే ఉండేదన్నమాట. ఇంకా నేను నార్మల్గా మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు అవన్నీ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా టీ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ కానీ వంట కానీ ఏం లేదు, భోజనాలు కూడా అక్కడే అనమాట. టిఫిన్ అలానే మధ్యాహ్నం లంచ్ అయితే అక్కడే. అలానే చైర్స్ అవి ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్కనే తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఏం కాదు కానీ మామూలు వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడెక్కడ ఉన్నవాళ్ళు అలా కొంతమందికి అయితే చెప్పారు. ఇంకా అలా చిన్నగా ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా నేను ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానం అది చేసేసి రెడీ అయిపోయాను అనమాట. శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ అయితే మా బాబు అక్షరాభ్యాసంకి కట్టుకుంటానని చెప్పి ఊరు వెళ్ళే వీడియోలో అయితే షేర్ చేశాను కదా, ఇంకా ఆ శారీనే. ఇంకా ఆ రోజైతే కట్టుకోవడం అవ్వలేదు, ఇంక ఇప్పుడైతే కట్టుకున్నాను. నాకు యాక్చువల్గా శారీ కట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది, ఒక 1 అవర్ పైనే తీసుకుంటానమాట శారీ కట్టాలంటే. అందుకని చెప్పి నేను ఎప్పుడు పెద్దగా శారీస్ అయితే కట్టను, టైం పడుతుందని చెప్పి. ఇంకా ఆ రోజు కూడా అలానే అనమాట, చాలా టైం పట్టింది కట్టేసరికి. ఇంక ఈ విధంగా అయితే ఈ శారీని అయితే కట్టుకున్నాను. బ్లౌజ్ అవన్నీ కూడా నేను స్టిచ్ చేసినవే, చాలా సింపుల్గా ఇలానే స్టిచ్ చేశాను. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను. అలానే మనకి నార్మల్గా గృహప్రవేశానికి అరటిపళ్ళు కొబ్బరికాయ అయితే పెడతాం కదా, అగరబత్తి అవి. ఇంకా అవైతే ఫస్ట్ తీసుకురావడం మర్చిపోయామన్నమాట మార్నింగ్. ఇంకా తర్వాత అయితే చెప్పాను, తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత అవి తీసుకొని వచ్చి దేవుడి దగ్గర అది పెట్టేశాను. ఇంట్లో చిన్నగా పూజ అయిన తర్వాత ఇంక కిచెన్లో నార్మల్గా పాలు పొంగిస్తాం కదా, ఇంకా అదైతే అవుతుందనమాట. ఇంక ఇది అయిన తర్వాత హోమం అది ఇంట్లో చేస్తున్నారు, గణేష్ పూజ హోమం అది. సత్యనారాయణ వ్రతం అయితే చేయలేదు, నార్మల్గా గణేష్ పూజ అలానే హోమం అయితే చేశారు. ఇంకా ఇల్లు అయితే చాలా పెద్దదనమాట, చాలా పెద్ద ప్లేసు. ఫ్రంట్ అలానే బ్యాక్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ అది ఉందనమాట. ఒక్క ఇల్లే, కింద ఒక్కటే ఇండివిజువల్ది. ఇంక ఇది ఆల్రెడీ రెంట్కి కూడా ఇచ్చేసారనమాట. నార్మల్గా కంపెనీ వాళ్ళు ఉంటారు కదా బ్యాచిలర్స్, ఇంకా వాళ్ళకైతే రెంట్కి అయితే ఇచ్చేసారు. ఇంకా మా బాబు కూడా నాతో పాటు ఫస్ట్ వచ్చాడనమాట, కొద్దిసేపు ఉన్నాడు. ఇంకా తర్వాత అయితే వచ్చేసాడు. పక్కనే కదా, టీవీ అది చూసుకుంటాను, ఇంట్లో ఉంటానని చెప్తే ఇంకా ఇంట్లో పెట్టేసి మా రాకీని పొట్టుతున్నారు కదా, వీళ్ళు ముగ్గురు అయితే ఇంట్లో ఉన్నారు. నేను పూజ దగ్గరికి వెళ్ళడం రావడం వస్తూ చూస్తూ అలా వెళ్ళి వస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పాలు పొంగించడం అది అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశారనమాట. ఇవన్నీ బయట నుంచి పెట్టినవే, ఇక్కడ వంట చేయడం అవన్నీ అయితే పెట్టుకోలేదు. అలానే వాతావరణం కూడా మంచిగా లేదనమాట, వర్షం పడడం అలా ఉంది కనుక ఇంకా వంటలేమి ఇక్కడ పెట్టుకోలేదు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే పూరి అలానే కాబూలీ శనగలు అంటాం కదా, పెద్ద సైజు శనగలు, ఇంకా అదనమాట. టిఫిన్ అయితే టేస్ట్ చాలా బాగుండేది. ఇంకా నేనైతే మా బాబుకి అని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చాను. ఇంకా ఇవైతే కొద్దిసేపు బయటికెళ్ళి వచ్చామంటే చాలన్నమాట. ఈ చిన్నదైతే ఎంత ఇదైపోద్దంటే, అంటే ఎన్నో డేస్ ఇంట్లో లేనట్టు చేస్తుంది, ఒక్క 10 నిమిషాలు బయటికెళ్ళి వచ్చినా సరే. ఇక్కడ అదే మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. ఎత్తుకోమంటుంది అనమాట బయట నుంచి. ఎవరైనా వెళ్ళి బయట నుంచి లోపలికి వచ్చామంటే ఎత్తుకోమని ఇలా పైకి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ టిఫిన్ అది చేసేసిన తర్వాత అయితే మళ్ళీ వచ్చాము, హోమం అది ఉందని చెప్పి. అలానే హోమం వాళ్ళు అక్కడ చేస్తుంటే ఇక్కడ కూడా అవి వేయడానికి ఇస్తారు కదా, ఏదో పౌడర్ టైప్ది. ఇంకా అలా కూర్చొని చేసాము. హోమం అది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం హోమం అది అయ్యేసరికి 12 ఇలా అయిపోయిందనమాట టైము. ఇగోండి ఇక్కడ హోమం అయితే అయిపోయింది. ఇంకా దేవుని దగ్గర అక్షంతలు అవి వేసేసి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను ఇంటికైతే వచ్చానమాట. ఇంకా శారీ అదంతా మార్చేసి మా రాకీ వాళ్ళకైతే రైస్ అయితే పెట్టేశాను. మాకైతే వంట అయితే ఏం లేదు,
అందరికి అక్కడే. కాకపోతే వీళ్ళకైతే రైస్ పెట్టేసాననమాట. రాకీకి అలానే పొట్టికి. కొద్ది టైం పడుతుంది, అందుకని చెప్పి ఇంట్లో అయితే వీళ్ళకి రైస్ పెట్టేశాను. ఇంకా పూజ అయితే ఇంటి దగ్గర చాలా బాగా జరిగిందనమాట. మార్నింగ్ 9కి ఇలా స్టార్ట్ అయింది గణేష్ పూజ, అలానే పాలు పొంగించడం అవన్నీ. అలానే మేము ముందు రోజు కూడా ఈవినింగ్ ఇల్లు అదంతా నీట్గా క్లీన్ చేయించారు. చేయించేసిన తర్వాత ముగ్గులు బొట్లు అవన్నీ ఉంటాయి కదా, గుమ్మాలకు పెట్టడం అవన్నీ. ఇంకా వాటికైతే వెళ్ళాము. నేను వీడియో అయితే ఏం తీయలేదు, మొబైల్ అది తీసుకెళ్ళలేదు. నార్మల్గా ఈవినింగ్ 7:30 టైంకి వెళ్ళేసి పాలు పొంగించే ఆ ప్లేస్ ఇటుకలు అవన్నీ పెడతారు కదా, అవన్నీ కడిగేసి ముగ్గులు అవి పెట్టి అయితే వచ్చామన్నమాట. ఇంకా నేను అదైతే వీడియో ఏం తీయలేదు, నెక్స్ట్ డే నుంచే తీద్దాంలే అని చెప్పి. ఇంకా మార్నింగ్ అయితే 9కి ఇలా స్టార్ట్ అయింది ఇంట్లో పూజ అదంతా కూడా. 9:40 టైంకి అనమాట. 9 నుంచి ఇంట్లోపలికి రావడం ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు అవన్నీ 9 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా అలా పూజ అయితే 12 అయ్యేసరికి మంచిగా పూర్తయిపోయింది. ఇంకా తర్వాత భోజనాలు కూడా పెట్టేశారు. భోజనాలు కూడా రవ్వతో స్వీట్ ఉంటుంది కదా, ఇంకా ఆ స్వీటు అలానే సాంబారు, వెజిటేబుల్ అన్నీ ఆల్ మిక్స్లా కర్రీ అయితే చేశారనమాట. ఇంకా రైస్ అనమాట. నేను యాక్చువల్గా ప్లేట్తో తెచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను అనమాట అదే. ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేస్తాను. ఆ రోజు నార్మల్ మార్నింగ్ వర్షం పడింది, కానీ ఇంకా తర్వాత అంతా అసలు చాలా వేడిగా ఉండేదన్నమాట. ఇంకా నైటీ అది వేసుకొని ఇంకా ఇంట్లో చెప్పాను కదా, పనమ్మాయి అయితే రావట్లేదని చెప్పి, ఇంకా గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేస్తాను. అలానే ఈరోజు వంట ఏం లేదు కనుక గిన్నెలు కూడా ఏం లేవు, కుక్కరు ఇవే చిన్న చిన్నవే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసేస్తే పని అయితే అయిపోద్ది. ఆ అమ్మాయి వస్తే ఏంటంటే ఉంచుతామన్నమాట అలాగా సింక్లో సామాన్లు అవన్నీ. నేను చేసుకుంటే ఎప్పటిదప్పుడు చేసేస్తాను, తర్వాత అయినా నేనే చేయాలి కనుక. ఇంకా అలానే మేమైతే ఇంకా అమ్మాయి కూడా వద్దనుకుంటున్నాను. అంటే అప్పుడు ఆ మధ్య అయితే ఫుల్గా బ్లౌజులు అవి ఉండేవి, కొద్దిగా ఇబ్బందిగా ఉండేదనమాట. ఇంకా అందుకని చెప్పి అప్పుడైతే పెట్టాము. నాకు ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి మధ్య మధ్యలో వచ్చేది కాదనమాట. ఇంకా నెక్స్ట్ ఆ మంత్ పేమెంట్ అది ఇచ్చేసిన తర్వాత కూడా ఒక 2 డేస్ ఇలా రాలేదు. ఇంకా అప్పుడు వద్దనేద్దాం అనుకున్నాను, మళ్ళీ అలాగో కంటిన్యూగా వచ్చిందనమాట. ఇంక ఇప్పుడైతే మళ్ళీ నేను ఊరు వెళ్ళిన 1 డేనో 2 డేనో వచ్చింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ రావట్లేదంట. మాకు ఆపోజిట్లో ఉండే వాళ్ళకి ఇద్దరికి ఆ ఒక్క అమ్మాయే వస్తుంది. ఇంకా అమ్మాయి వచ్చేసరికి 9 ఇలా అయిపోద్ది అనమాట మార్నింగ్. ఇంకా ఇల్లు క్లీన్ చేసి అన్నీ చేసేసరికి 11 ఒక్కొక్కసారి కూడా అయిపోద్ది టైము, ఆ అమ్మాయి క్లీన్ చేసి వెళ్ళేసరికి. ఇంకా నేనైతే నార్మల్గా అయితే పూజ అదంతా చేసుకుంటాను కదా, ఇంకా దేవుడు రూమ్ ఒక్కటి ఇచ్చేసేసి చేయడం అలా ఉండేది. ఇంకా అందుకని చెప్పి అంటే రాదు అనుకుంటాను, మ్యారేజ్ ఏదో అంటున్నారు. ఒకవేళ వచ్చినా సరే వద్దని చెప్పేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా డబ్బులు కూడా పేమెంట్ తీసుకోలేదు, ఆ అమ్మాయి రాలేదు. ఒక 20 డేస్ది అయితే ఇవ్వాలి డబ్బులు. ఆ అమ్మాయి వస్తే ఇచ్చేసి ఇంకా వద్దని అయితే చెప్పేస్తాను. నాకు నార్మల్గానే పెద్దగా పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఇంకా అప్పుడైతే బాగా హెడేక్ అది ఎక్కువ ఉండేది మాటికి. అలానే ఇవి బ్లౌజులు అవన్నీ ఎక్కువ ఒకసారి అయిపోవడం వల్ల ఇంకా అప్పుడైతే మా ఆయన పెట్టించారనమాట. ఇంక ఇప్పుడైతే మరి అంటే వద్దు అనుకుంటున్నాను. అంటే ఇంట్లో పనే కదా చేసుకోగలుగుతానని చెప్పి. అలానే గిన్నెలు అవన్నీ కూడా ఇంకా నేను చేసుకుంటే ముందు రోజు నైట్ క్లీన్ చేసుకుంటాను, ఎప్పటికప్పుడు అయిపోద్ది. ఆ అమ్మాయి వస్తే ఏంటంటే మాపింగ్ డైలీ పెట్టించేదాన్నమాట. మార్నింగ్ డైలీ మాపింగ్ అయితే పెట్టించేవాళ్ళం. ఇంకా తను రాకపోతే నేను ఇంకా డే బై డే అలా పెట్టుకుంటాను. ఇంకా అమ్మాయి కూడా రెగ్యులర్గా రావట్లేదనమాట. అంటే ఒక్కరోజు వస్తారు, ముందు కూడా చెప్పట్లేదు. ఇప్పుడు రారు అని తెలిస్తే ముందు అన్నీ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, వాళ్ళు వస్తారని మనం అలా చూసుకొని అవన్నీ వేసేసి ఒక్కొక్కసారి పెట్టేయాల్సి వస్తుంది. రారు అని తెలిస్తే మొత్తం క్లీన్ చేయాలన్నమాట, అప్పుడు చాలా కష్టమైపోతుంది. ఇంకా అందుకని అలా నాది నేను చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని అయితే అనిపిస్తుంది. ఇంకా మేమైతే వద్దనేస్తామన్నమాట. ఇంతకుముందు కూడా ఇక్కడ వాళ్ళే చెప్పారు, 3 మంత్స్ ఇలా రాలేదంట కంటిన్యూగా, మళ్ళీ తర్వాత వచ్చిందంట. ఇంకా అలానైతే చెప్పారు. వాళ్ళకైతే డాగులు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట, ఒక 4 5 ఉన్నాయి ఆపోజిట్లో ఉండే వాళ్ళకి. ఇంకా బయట అవతల పని ఉంటుంది కనుక వాళ్ళు మేబీ మరి వచ్చినా నెక్స్ట్ టైం పెట్టించుకుంటారేమో. నేనైతే మాదే కనుక ఇంక ఇప్పుడు బ్లౌజులు ఏవైనా ఉన్నా మెల్లగా మేనేజ్ చేసుకోవచ్చని అయితే అనుకుంటున్నాను. అందుకే ఇంక వద్దనేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అమ్మాయి వస్తే ఆ పేమెంట్ ఇచ్చేసి మరి అయితే పెట్టుకోను అనమాట, పని అమ్మాయికి నేనే చేసుకుంటాను ఇక నుంచి. ఇంకా మాపింగ్ అనేది డైలీ పెట్టను, డే బై డే ఇలా పెట్టుకుంటాము.
ఇంకా మధ్యాహ్నం అయితే మావి అలానే మేమైతే భోజనం అది ఇక్కడే కదా, ఇంకా ఇంటికే ఆకులు అవి తీసుకొని వచ్చేసి వేసుకొని అన్నీ తీసుకొని వచ్చేసి అయితే ఇంటి దగ్గరే తినేసామన్నమాట అందరం. ఇంకా తర్వాత రాకీ వాళ్ళవి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంక ఇది అయిపోతే ఇప్పుడు పని అయితే అయిపోయినట్టే. ఇంకా నైట్కి ఇంకా వంట అదంతా చూసుకోవాలి మళ్ళీ. ఇంకా వాళ్ళ పూజ అయితే మార్నింగ్ అయితే వర్షం అది పడిందనమాట. పూజ అంతా అయిపోయింది, మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి, అన్నీ అయిపోయావన్నమాట. మళ్ళీ వర్షం అయితే పడింది. మధ్యలో అసలు ఎటువంటి ఇబ్బంది అయితే అవ్వలేదన్నమాట. ఒకవేళ వర్షం పడినా సరే ఇంట్లో కూడా ప్లేస్ చాలా పెద్దది, ఇబ్బంది ఏమి ఉండకపోదును భోజనాలు కాటికి. కాకపోతే కొద్దిగా చిరాకుగా అనిపిస్తుంది కదా ఒకవైపు వర్షం ఉండి ఇలా ఇదైతే. ఇంకా లక్కీగా మార్నింగ్ లేచిన వెంటనే పడిందనమాట 6:37 ఆ టైంలో. ఇంకా తర్వాత అంతా నార్మల్గానే ఉండేది, మబ్బుగా వెరైటీగా ఉండేదన్నమాట ఒక్కగాని. ఇంకా తర్వాత అయితే భోజనాలన్నీ అయిపోయి 3 ఇలా అయ్యింది. ఆ టైంలో మళ్ళీ పడిందనమాట. 3:30 ఇలా అయిపోయిందనమాట. తర్వాత మళ్ళీ ఇలా చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షం అయితే పడింది. వాళ్ళ పూజ అయితే మంచిగా అయిపోయిందనమాట, గృహప్రవేశం అదంతా కూడాని. ఇంక ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే గడిచింది. నేను కూడాని ఆ తర్వాత చిన్నగా రెస్ట్ అది తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ ఈ విధంగా పనస్తోనలు ఇక్కడ మాకు తెలిసిన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒకరు పంపించారు. ఇవి ఇంతకు ముందు అయితే మేము ఊరు వెళ్ళక ముందు ఒకసారి పంపించారనమాట. చాలా బాగుండేవి అసలు అవి. అంటే నీట్గా ఉండేదన్నమాట. ఇది కొద్దిగా బురద పనస ఏదో అంటారు కదా, అంటే కొద్దిగా జారులాగా జిగురులాగా అనిపిస్తుంది. ఇంక ఇవైతే అలా ఉన్నాయి. ముందుసారి పంపించినవి అయితే చాలా బాగుండేవి. ఇవి కూడా తీపిగా బాగున్నాయి కానీ కొద్దిగా మింగేటప్పుడు గట్టా ఇదవుతుంది అనమాట, బురద పనస అంటారు కదా అలాంటిది. ఇంకా అవైతే పంపించారు. నాకైతే ఇవి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే 2 డేస్ తినేసాను ఒక్కదాన్నే. ఇంకా నైట్కి అయితే రైస్ అది పెట్టేశాను. ఇంకా అలానే గుడ్డుతో ఈ విధంగా కొద్దిగా గ్రేవీలా ఉండేటట్టు కర్రీ అయితే చేస్తానమాట. రసం ఇంకేం వండలేదు. ఇంక ఈ గ్రేవీ కలుపుకొని తినేద్దామని చెప్పి ఇంక ఈ విధంగా వంట అయితే అయిపోయింది. వంటది కూడా 7:30 ఇలా అయ్యేసరికి అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే మా ఆయన అయితే ఈ ప్రసాదం పక్కన పెట్టేశారు. నాకైతే బాగా నచ్చిందనమాట, రవ్వతో చేసింది. అలానే సత్యనారాయణ వ్రత ప్రసాదం అయితే కాదు, నార్మల్గా రవ్వతో హల్వా టైప్ చేస్తాం కదా అలా చేశారు. ఇంకా ఆ ప్రసాదం తిందామని చెప్పి పక్కనైతే పెట్టాను. ఇంకా అది కూడా తినలేదు, ఉంచేసానమాట. ఇంక ఈ పనస్తోనలు అంటే బయట అలా ఉంచామంటే పాడైపోతాయి. ఇంక అందుకని చెప్పి అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. నేనైతే 7:30కి ఇలా అయితే వంటదంతా పూర్తి చేస్తాను. ఇంకొద్దిసేపు అలా కూర్చొని ఇంకా తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవడమే ఉంది ఇంకా పని. ఇంక బయట కూడా ఇంకా ఖాళీ అయిపోద్ది అనమాట. స్టోర్ రూమ్ అంతా రెడీ అయిపోయింది కనుక ఇంక ఇవంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అదే పని అనమాట, ఇవన్నీ ఖాళీ అయిపోతే. ఇంకా నైట్ డిన్నర్ అది చేసిన తర్వాత కిచెన్ అదంతా నీట్గా క్లీన్ చేస్తాను. నేను ఈ సింక్ అది చూసి అదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి వస్తే అన్నీ నైట్ ఉంచేసేవాళ్ళం అనమాట, మార్నింగ్ ఆ అమ్మాయి వచ్చి తోమేది. ఇంకా ఇప్పుడు నైట్ టైం మళ్ళీ ఈ విధంగా కిచెన్ అది చూసి చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం మా బాబుకి అని చెప్పి డ్రై ఫ్రూట్స్ అవి నానబెట్టాను, మేము తింటే తిందామని చెప్పి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.